ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం నాకు అవకాశం కల్పించినటువంటి శరణి వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మంత్రివర్యులు నారాయణ గారు, తన మామయ్య గారు, నా సోదరుడు గంటా శ్రీనివాస్ అండ్ చాలామంది అతిథి మహారథులు అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ కళల్లో కనిపిస్తుంది. అలాంటి యంగ్స్టర్స్, ఆల్ స్టూడెంట్స్, మీ అందరికీ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బి హియర్ వన్ అమాంగ్స్ట్ యూ ఆల్. ఇలాగా శరుణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాశాను. అది మీరు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుంది, వెరీ పర్పస్ఫుల్ బుక్ అని అమ్మాయి చెప్పినప్పుడు చాలా అమేజ్ అయ్యాను నేను. ఆ బుక్ని క్లుప్తంగా నేను 4-5 పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండేది. అది ఎన్నో దశాబ్దాలు, 2-3 దశాబ్దాల ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది, తటస్థపడింది. అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్, దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది. ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను. అది నాకు ఎంతో హెల్ప్ అయింది. ఓ ఇలా ఉంటుందా అన్నది. సో తను అడిగిన ప్రశ్న కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం. మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక, ఇలాంటి శరణి లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే, నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే. అంటే ఉదాహరణకి నేను చెప్పుకుంటే, నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అలాంటి టైంలో నాకు అనిపించింది, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్. 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను, బెస్ట్ యాక్టర్ వచ్చింది. కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశాను, అది బెస్ట్ యాక్టర్ వచ్చింది. అది డాక్యుమెంటెడ్, ఇట్స్ దట్ ఫుల్ ప్రూఫ్. సో నాకు అనిపించింది, ఓహో మనలో గొప్ప నటుడు ఉన్నారనమాట, మనం కనుక ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట. ఎందుకు వెళ్ళకూడదు మన సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే, ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా, నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు. అదే సహజం. ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం, మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారో వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ లోపల నా తపన అంతా ఖచ్చితంగా వెళ్తే వెళ్ళాలి అనిపించింది. అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను. నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మా నాన్నలు చెప్తే, నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, కానీ ఏదైనా జరగచ్చు, రేపు నువ్వు రాణించవచ్చు, రాణించకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే, నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు, నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా. సపోజ్ ఇది రాణించలేదు, ఇంకో దాంట్లోకి వెళ్తావు, టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదనలేక, ఏమో బొమ్మ పైకి సిరితే కాయిన్ బొమ్మ పడచ్చు, బొలుసు పడచ్చు, జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేం అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, ICWI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా, ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో. అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరేమో ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా 2 జోడు గుర్రాల స్వారీ, లేదా 2 పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడో
నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పదని చేయబడ్డటువంటి ఐసీడబ్ల్యూఏ కోర్సు మీద నాకు నిరాశక్త కలిగింది. దాన్ని నెమ్మదిగా దానికి తెలియదుకాలు ఇచ్చేసి వదిలేశాను. ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమైనా చేయాలి, చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి, మనం ఇందులో చేయాలి. ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి, నేను ఇందులో సాధించాలి, ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి, సినిమా అవకాశాలు రావడం ఏంటి, అవి సద్వినియోగపరచుకోవడం ఏంటి, దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి, అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాలతో సినిమా అలాగా అంచెలంచెలుగా నేను ఈ రోజున మీరు చూస్తున్న ఈ స్థాయికి నేను వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం, జీవితం ఏమవుతుందో అనే అభద్రతా